Hello guys, welcome back to INKOTECH channel. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ జీరో 40 5G గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి పాస్ చేసి చెక్అవుట్ అయితే చేయండి. ఇంకా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో పాటు 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లే. ఇంకా 144 హెర్ట్జ్ రిఫ్రెష్తో పాటుగానే 10-bit ప్యానల్ ఉంటుంది. మనకి ఇది గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో 108 MP మెయిన్ కెమెరా ఐఓఎస్ కెమెరాతో పాటు 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 2 MP డెప్త్ కెమెరా ఉంది. అలాగే మనకి ఇందులో ఫ్లాష్ అనేది కొంచెం OnePlusలో మీరు చూస్తారు ఇలాంటి టైప్, OnePlusలో కూడా ఇలాగనే ఉంటుంది. కొంచెం సైడ్కి ఇచ్చారు ఇందులో మనకి ఫ్లాష్ అనేది. ఇంకా 50 MP సెల్ఫీ కెమెరాని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పిక్స్ పరంగా కానీ వీడియో క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి ఆల్రెడీ బాక్స్ పైన మనకి బ్రాండింగ్ అయితే చేశారు. 4K రెజల్యూషన్లో వీడియోస్ అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్లో రెండిట్లో 4K రెజల్యూషన్లో మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మనకి ఇందులో మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 2000 ప్రాసెసర్ని అయితే వాడుతున్నారు. అల్టిమేట్ 5G ప్రాసెసర్ ఇది మనకి జనరల్గా చూసుకుంటే ఒక ఫ్లాట్ చిప్ ప్రాసెసర్. ఇది గేమింగ్కి కూడా బాగానే పనిచేస్తుంది. అలాగని చెప్పి హెవీ గేమింగ్ ఆడలేము, బట్ నార్మల్ గేమింగ్ కూడా చెప్పలేము, మంచిగానే ఆడుకోవచ్చు. జనరల్ గేమర్స్ అయితే పక్కాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో మనకి ప్రస్తుతానికి అయితే 60 FPS వరకే గేమింగ్ అయితే అన్లాక్ అయింది. మేబీ అప్గ్రేడ్లో ఇంకా 90 FPS సపోర్ట్ చేయొచ్చు PUBG అనేది. ఇంకా LPDDR5Xతో పాటు UFS 3.1తో అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. ఇది మనకి 12GB వేరియంట్తో పాటు 256, 512GB వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకునే ముందు ఇందులో మనకి AI కూడా వాడుతున్నారు. జనరల్గా మీకు చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి, ఒకసారి చెక్ అవుట్ అయితే చేసుకోండి. ఇంకా 5000 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 20 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి IP54 రేటింగ్తో వస్తుంది. ఫ్లాష్ రేట్ ఇది మరీ ముంచితే మనం ఏం చేయలేము, కలిసిపోతుంది గోవిందా అన్నట్టే. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఉంటుందో మీరైతే ఒకసారి గెస్ చేసి కమెంట్ అయితే చేయండి. ఈ ఫోన్ యొక్క ప్రైస్ మీకైతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.